నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలన్న సీఎం. వడగాలుల సమాచారాన్ని ఫోన్లకు పంపాలని ఆదేశం. సంపన్నులను పేదలను ఓ చోటుకు చేర్చడమే P4. తొలి దశలో 20 లక్షల కుటుంబాలకు లబ్ధి అన్న సీఎం. రాజధానికి సమానంగా గ్రామాల్లో అభివృద్ధి పనులు. మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తామన్న CRDA. వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటాం. లెక్కింపు పూర్తవగానే ఉదారంగా సాయమన్న సర్కార్. పార్లమెంటులో 2 అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు. రుచి సువాసన చూసి మురిసిపోయిన ఎంపీలు. వృద్ధులు వికలాంగులకు ఆఫ్లైన్లో దర్శన టికెట్లు. ఆన్లైన్ ఇబ్బందుల దృష్ట్యా చర్యలకు టీటీడీ దృష్టి. ఢిల్లీ నుంచి అలహాబాద్ హైకోర్టుకు జస్టిస్ వర్మ. నోట్ల కట్టల ఆరోపణల దృష్ట్యా కొలీజియం నిర్ణయం. పేదరికంలో ఉన్న కుటుంబాలను సంపన్నుల సాయంతో ఆర్థికంగా పైకి తీసుకురావడమే P4 విధాన లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ P4 విధానంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రవాసాంధ్రులు కూడా P4లో భాగస్వాములు కావచ్చన్నారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావచ్చని, ఎవరిని ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. గతంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే P4 కార్యక్రమానికి కూడా ప్రజాదరణ వస్తుందనే నమ్మకం ఉందని సీఎం అన్నారు. P4 విధానంలో ప్రభుత్వ పాత్ర కేవలం ఇరు వర్గాలను ఒక వేదికపైకి తీసుకురావడం వరకేనని తెలిపారు. ప్రభుత్వం తరపున ఎవరికీ అదనపు సాయం ఉండదన్నారు. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం చేసేవారిని మార్గదర్శిగా పిలవాలని చంద్రబాబు సూచించారు. బంగారు కుటుంబాల ఎంపికలో ఎలాంటి పొరపాట్లు జరగడానికి వీల్లేదన్నారు. గ్రామ వార్డు సభల ద్వారా తుది జాబితా రూపొందిస్తే వివాదరహితంగా ఉంటుందన్నారు. P4 కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధం లేదన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు అధికారులు తావివ్వరాదని సూచించారు. వేసవిలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అధిక ఉష్ణోగ్రతల సమాచారాన్ని మొబైల్ అలర్ట్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. వేసవి ప్రణాళికపై విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్, మున్సిపల్, ఆరోగ్య శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ముందు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని ఆయన సూచించారు. తీవ్ర వడగాలులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్లు నిర్మించాలని ఆదేశించారు. పాఠశాలలో వాటర్ బెల్ విధానం అమలు చేయాలన్న సీఎం తాగునీటి అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని, డ్రోన్లతో నిరంతరం పర్యవేక్షించాలని చంద్రబాబు ఆదేశించారు. అమరావతి పనుల పునఃప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ రాజధాని గ్రామాల అభివృద్ధిపై CRDA దృష్టి సారించింది. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు స్థానికులకు ఉపాధి, నైపుణ్య శిక్షణ వంటి అంశాలపై చర్చించేందుకు తుళ్లూరులో CRDA సమావేశం నిర్వహించింది. అసెండ్ రైతుల కౌలు బకాయిలు, గ్రామాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందుల్ని రైతులు వివరించారు. రైతుల సమస్యలు పరిష్కరించడంతో పాటు వారందరి సహకారంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తామని CRDA అధికారులు స్పష్టం చేశారు. వైసీపీ పాలనలో విధ్వంసానికి గురైన అమరావతిలో మళ్లీ పనులు ఊపందుకుంటోన్న వేళ రాజధాని గ్రామాల్లో రైతుల సమస్యలు, ఇబ్బందులను CRDA అడిగి తెలుసుకుంది. తుళ్లూరులో రైతులు, ఐకాస నేతలు, రాజకీయ పక్షాలతో CRDA అధికారులు సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సంపూర్ణంగా సహకరిస్తామని రైతులు తెలిపారు. రాజధానితో సరిసమానంగా గ్రామాలను సైతం అభివృద్ధి చేయాలని వారు సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు, తాగునీటి ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అసైన్డ్ భూములకు సంబంధించి గతంలో వైసీపీ అనుకూల వర్గం వారికే కౌలు డబ్బులు ఇచ్చారని, ఇప్పుడు కూడా వారికే చెల్లింపులు చేశారని రైతు సంఘం నేతలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని నిర్మాణంలో స్థానికులకి అవకాశం ఇవ్వాలని వామపక్ష నేతలు కోరారు. రాజధాని పల్లెల్లో కొత్త భవనాలకు CRDA అనుమతులిచ్చే విషయంలో నిబంధనల అమలుపై రైతులు సందేహాలు వెలిబుచ్చారు. 5 సంవత్సరాల పోరాట ఫలితంగా మాకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కౌలు వేయటం జరిగింది. అయితే ఇందులో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే
ఈ సిఐడి ఎంక్వైరీ, సిట్ ఎంక్వైరీ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళ పార్టీ నాయకులకి ఒక లిస్ట్ అవుట్ చేసి టాలీడ్ అని చెప్పేసి వాళ్ళని ఇచ్చారు. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకే కౌలేశారు, కానీ మాకు అసలైనటువంటి లబ్ధిదారులకు కౌలేయలేదు. ఇప్పుడు ఇవాళ ఏంటంటే గ్రామాల్లో అభివృద్ధి చేయాలంటే రేపు 30 అడుగుల రోడ్డు తీసుకుంటారా, లేకపోతే వడ్డా అడ్జస్టింగ్ 10 అడుగులు 15 అడుగుల రోడ్డుతోటే మళ్ళీ పూర్తి చేస్తారా ఏంటి అనేది మనం అడిగిన ప్రశ్న వాళ్ళని. మరి 30 అడుగులు చేసేటప్పుడు ఆ తీసుకున్నటువంటి ఆ భూమికి మరి ఎట్లా వాళ్ళకి కాంపెన్సేషన్ ఎలా ఇస్తారు? 1:4 రేషియోలో ఇలా మున్సిపాలిటీలో ఇవాళ ఇస్తున్నారు, టీడీఆర్లు ఇస్తున్నారు. ఆ రంగా టీడీఆర్లు ఇస్తారా లేకపోతే ఎలాగో చేస్తారో అనేటువంటిది. మంచినీటి సమస్య అట్లాగే డ్రైనేజీ సమస్యలు కూడా అడగడం జరిగింది. కమిషనర్ గారు దాని మీద డిపిఆర్ సిద్ధం చేస్తాము, ప్రతి గ్రామంలో గ్రామ మీటింగ్లు పెడతామని మాకు తెలియజేశారు. రాబోయే రోజుల్లో గ్రామాలను కూడా ఈ అమరావతిలో అభివృద్ధిలో భాగస్వామ్యం చేసేలాగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేశారు. మేమందరం అడిగిన వాటికి కమిషనర్ గారు చాలా సానుకూలంగా స్పందించారని చెప్పి తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలతో చర్చించి అధికారులు అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తెలిపారు. రైతులకిచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చొరవ చూపాలన్నారు. రాజధాని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఎక్కడ అడపదడప అక్కడక్కడ పనులు కాకుండా గ్రామాన్ని ఒక యూనిట్గా తీసుకొని ప్రత్యేకంగా గ్రామ అభివృద్ధి విషయంలో ఒక డిపిఆర్ తయారు చేసి దాన్ని ముఖ్యమైన రాజధాని లేఅవుట్ ప్రాంతాలకి ఇతర ప్రాంతాలకి ఎలాగ అనుసంధానం చేస్తారో తదనుగుణంగా చేయాలని నేను కోరి ఉన్నాను. ఆ మేరకు సమ్మతించారు, తప్పకుండా పరిష్కారం చేస్తామన్నారు. గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పన విషయంలో రాజధాని ప్రాంతంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామో ఆ రకమైనటువంటి స్థాయిలో ఈ గ్రామాల్లో కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మేమైతే చర్యలు తీసుకున్నటువంటి యాక్షన్ ప్లాన్ మీద ఫీడ్బ్యాక్ కోసం ఈరోజు మీటింగ్ పెట్టి రైతుల దగ్గర నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. వారు కొన్ని సమస్యలు కూడా చెప్పారు. అలాగే ఇటువంటి సమావేశం గ్రామ స్థాయిలో కూడా పెట్టమని చెప్పడం జరుగుతుంది. ఈ రకంగా మా యాక్షన్ ప్లాన్స్ ఏమైతే తయారు చేస్తామో అవి గ్రామాల ముందు ఉంచి గ్రామ సంఘాల వారికి డిస్కస్ చేసి ఫీడ్బ్యాక్ తీసుకుని యాక్షన్ ప్లాన్ స్ట్రెంథన్ చేసి ఇంప్రూవ్ చేసి డెఫినెట్గా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పన విషయంలో చర్యలు తీసుకుని ఇచ్చేయడం జరుగుతుందని మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. వైసీపీ హయాంలో 5 ఏళ్లు రైతుల గోడు పట్టించుకున్న వారే లేరు. రాజధాని గ్రామాల్లో సమస్యలను గాలి కుదిలేశారు. ఇప్పుడు అధికారులే ఏకంగా సమావేశాలు నిర్వహించి సమస్యలు అడిగి తెలుసుకోవడంపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అసాధారణ సంఖ్యలో లేవని వైద్యారోగ్య శాఖ స్పష్టం చేసింది. బలభద్రపురానికి 31 వైద్య బృందాలను పంపి స్క్రీనింగ్ చేయించినట్లు మంత్రి సత్యకుమార్, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. బలభద్రపురానికి చూస్తే నేను కొత్తగా 38 అని చెప్పాను ఇటీవల మా స్క్రీనింగ్లో సస్పెక్టెడ్ కేసెస్. దాంట్లో సస్పెక్టెడ్ కేసెస్ ఓరల్ 6 అయితే బ్రెస్ట్ 6, సర్వైకల్ 7, లంగ్ 3, మల్టిపుల్ 14. ఇది ఎందుకు చెప్తున్నామంటే ఒక ఆర్గాన్ ఎఫెక్ట్ కావట్లేదు క్యాన్సర్ కారణంగా, ఈ మల్టిపుల్ ఇవి ఉన్నాయి, రకరకాలుగా ఉంటున్నాయి. కాబట్టి దీంట్లో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక ప్రత్యేక కారణాల కారణంగా ఈ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయనే వాదనలో కూడా వాస్తవం లేదనే విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నాను. క్యాన్సర్ కన్ఫర్మేషన్ ఓన్లీ బయాప్సీ మాత్రమే, మిగతా అన్ని జస్ట్ ఓన్లీ రూల్ అవుట్ చేసేయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఒక టీమ్ని పంపించడం జరిగింది. అంటే సాయిల్ కానివ్వండి, ఎయిర్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, ఇవన్నీ అనాలిసిస్ చేయడానికి. ఆ పర్టికులర్ అనాలిసిస్ వచ్చిన తర్వాత దాని మీద కాంప్రహెన్సివ్గా చెప్పగలం. బట్ ఒక పాజిటివ్ ఫీచర్, ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే కనుక మెయిన్గా లంగ్ ఎఫెక్ట్ అవ్వాలి, లేకపోతే స్కిన్ ఎఫెక్ట్ అవ్వాలి. మనకి ఏదైతే క్యాన్సర్స్ రిపోర్ట్ అయినాయో అవి నేషన్ వైడ్గా యావరేజ్గా ఏ క్యాన్సర్స్ హైగా ఉన్నాయో అదే రకమైన టెండెన్సీ ఇక్కడ మనం చూస్తున్నాం. సో అందుకని ఏంటంటే అంత ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మరోవైపు బలభద్రపురంలో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. రాజానగరంలోని జిఎస్ఎల్ క్యాన్సర్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వాహనాన్ని రప్పించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వైద్య నిపుణులు గ్రామంలో పర్యటించారు. కేపీఆర్ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ ఒక యూనిట్ దాదాపు 15-16 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాక్ పక్కనే రన్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళు కొత్తగా మరలా వేరొక పరిశ్రమ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని వాళ్ళు నిర్ణయించినప్పుడు ఆ ఫ్యాక్టరీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం నిరోధించడం జరిగింది. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేపీఆర్ సంస్థ గ్రాసిమ్ ఇండస్ట్రీస్గా మార్పు చెంది వాళ్ళు శరవేగంగా నిర్మాణం చేసి
అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. గ్రాసిమ్ ఇండస్ట్రీస్ గ్రౌండ్ వాటర్ ఏ విధంగా వాడుతున్నారు, వాళ్ళ పొల్యూటెడ్ వాటర్ డిశ్చార్జ్ ఏ విధంగా ఉంది, వాళ్ళు ట్రీట్ చేసి డిశ్చార్జ్ చేస్తున్నారా లేకపోతే నార్మల్గా డిశ్చార్జ్ చేస్తున్నారా, ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు తీసుకునే రా మెటీరియల్ని కానీ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ వల్ల శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది, గ్రౌండ్ వాటర్ పొల్యూట్ అయిందనేది గ్రామస్తుల అభిప్రాయం. ఇవన్నిటి మీద సమగ్రంగా విచారణ జరగాలి. మూల కారణం అన్వేషిస్తే మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఆందోళనలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రకృతి చేసిన గాయం నుంచి కోలుకునేందుకు అన్ని విధాలా అండగా ఉంటామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అనంత జిల్లాలో వడగళ్ల వానకు నెలకొరిగిన పంటలను ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి ఫోన్ ద్వారా రైతుల్ని అచ్చెన్నతో మాట్లాడించారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచించిన మంత్రి త్వరితగతిన నష్టం వివరాలు నమోదు చేసి ఉదారంగా సాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం వైఎస్సార్ అనంతపురం జిల్లాల్లో రైతులను నట్టేట ముంచింది. పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లె, తాతిరెడ్డిపల్లె గ్రామాల్లో వడగండ్ల వర్షానికి వేల ఎకరాల్లో అరటితో పాటు ఇతర ఉద్యాన పంటలు నేలకొరిగాయి. దిగుబడి ఆశాజనకంగా ఉండటం, ధర కూడా కాస్త మెరుగ్గానే ఉండడంతో రైతులు పెద్ద ఎత్తున అరటి సాగు చేశారు. చేతికొచ్చే దశలో ఉన్న పంట అకాల వర్షానికి నేలపాలవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకుంటేనే మళ్లీ సాగు చేయగలమన్న అన్నదాతలు సాయం విషయంలో ఉదారంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక అంచనాల ప్రకారం పులివెందుల నియోజకవర్గంలోనే దాదాపు 20 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. నేలకొరిగిన అరటి పంట, తమలపాకుల పంటలను ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరిశీలించారు. అండగా ఉంటామని, అధైర్యపడొద్దని సూచించారు. మాది పార్నపల్లి 26 అంతా పడిపోయింది. మేము బతకాదారు విద్యను చాలా నష్టపోయాము. గవర్నమెంట్ నుంచి మేము సహాయం కోరుకున్నాము. 20 లక్షలు అట్లా నష్టపోయింటాము. పదం లేచి మేము దీనికోసమే ఆధారపడి బతుకున్నాము. అవతల గాలి వచ్చి పడిపోయింది సార్. మొత్తం అంతా 10 లక్షలు పెట్టుబడి వచ్చింటే ఇంకా 15 లక్షల కల్లా పెట్టుబడి, ఇప్పుడు 10 లక్షలు పెట్టుబడి పెట్టినారు. ఏమీ తిరిగా వీచిన పెనుగాలులకు మరియు వర్షానికి 2400 ఎకరాల్లో అరటి పంట నష్టపోయినట్లుగా ప్రభుత్వం వారికి ఉద్యాన శాఖ వారు ప్రాథమిక నివేదికలను పంపించడం జరిగింది. సుమారుగా 20 కోట్ల మేర పంట నష్టం జరిగిందని చెప్పేసి ప్రాథమికంగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలను పంపించడం జరిగింది. అంతకుముందు ఎల్లనూరు మండలం నిర్జంపల్లిలో ఆత్మహత్యాయత్నం చేసిన రైతులు లక్ష్మీనారాయణ, చిన్న వెంగప్పల కుటుంబాలను ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి పరామర్శించారు. వడగళ్ల వర్షంతో దెబ్బతిన్న అరటి పంటలను పరిశీలించి రైతు కుటుంబాలకు ధైర్యం చెప్పారు. అక్కడి నుంచే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుతో ఫోన్లో మాట్లాడారు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఫోన్ ద్వారా రైతులందరూ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఏ ఒక్క రైతుకు చిన్న నష్టం జరిగినా కూడా వాటన్నింటిని కూడా ఎన్యూమరేట్ చేస్తాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆదేశించడం జరిగింది. క్రషర్ యాజమాన్యాల వద్ద డబ్బులు వసూలు చేసిన కేసులో రాజీ కోసం మాజీ మంత్రి విడుదల రజని మధ్యవర్తిని పంపారని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. రజని చేసిన ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు. ఈ కేసులో అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా వాంగ్మూలాన్ని మీడియాకు విడుదల చేశారు. వైసీపీ నుంచి బయటకు వచ్చాక తాను ఎవరిని నేరుగా నిందించలేదన్న లావు ఇక అన్ని విషయాలు బయటకు వస్తాయని వ్యాఖ్యానించారు. ఈ బాలాజీ స్టోన్ క్రషర్స్ అనే ఆయన మీదకి ఆగస్టు 2021లో మీరు ఒక కంప్లైంట్ని మీ స్వహస్తాలతో మీరే మూవ్ చేశారు. లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్లో చాలా అక్రమం జరుగుతూ ఉంది, దీని మీద ఫైన్ వేయండి అని చెప్పి మీరు కంప్లైంట్ పెట్టారు. జాషువా గారు దీని మీద ఇది చిన్న విషయం కదా అని చెప్పి యాక్ట్ చేయలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి మాధవరెడ్డి అనే సాక్షి జర్నలిస్ట్ని తీసుకొని మీరు వెళ్ళి ఒక ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఎస్పీ గారు మీరు ఎందుకు యాక్ట్ చేయరు అని చెప్పి మీరు ఫోన్ చేసి అడిగించలేదు. మీరు పొలిటికల్ ప్రెషర్ పెడితేనే విపరీతమైన ఫైన్ దీనిపైన లెవీ చేయబోయారు. ఫైన్ అన్నా కట్టు, లేకపోతే నాకన్నా కప్పం కట్టు అని చెప్పి మీరు డబ్బులు తీసుకున్నారా లేదా? ఇవన్నీ నేను చెప్తున్నవి కాదు. 2040 దాకా సర్వీసు ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసరు జాషువా గారు అప్పుడు ఎవరైతే విజిలెన్స్ ఉన్నారో ఎస్పీగా ఆయన చెప్తా ఉంది. ఆయన స్వహస్తాలతో ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన సంతకం పెట్టిన స్టేట్మెంట్.
మీరు నిజంగా డబ్బులు తీసుకోపోయి ఉంటే నా దగ్గరికి 10 రోజుల క్రితం మధ్యవర్తిని పంపించి గుంటూరులో కౌన్సిలర్ ఉన్నాడు, దుర్గారావు అనే కౌన్సిలర్ ఎవరు ఉన్నారు, ఆ వ్యక్తి దగ్గరే మేము ఇవ్వాల్సిన డబ్బులు మేము పెడతాము, ఈ కేసు వెనక్కి తీసుకోండి, తీసుకుంటే గనక మేము ఈ డబ్బులు ఇచ్చేస్తామని చెప్పి. మరి మీరు తప్పు చేయనప్పుడు ఇవన్నీ ఎందుకు చేశారు? ఇది చేయలేదని చెప్పండి. మీరు మనిషిని పంపించలేదు, మధ్యవర్తిని పంపించలేదని చెప్పండి. ఇవన్నీ ఒక తప్పు తర్వాత మీరు చేసి ఒకసారి మాట్లాడే ముందు మనం బేరీజ్ వేసుకుని మాట్లాడితే బెటర్. దాన్ని తప్పి మాట్లాడితే తప్పకుండా అన్ని బయటకు వస్తాయి. వీళ్ళు తెలుగుదేశం నాయకులు అందుకని వీళ్ళు కేసు పెట్టారు అని చెప్తారు. ఈ కేసు పెట్టింది ఈ రోజు కాదు నాయన. నేను కొన్ని పేర్లు చెప్తాను. పసుమరు రైతులు ఉన్నారు, ఇళ్ల స్థలాలకి ఇచ్చిన భూమికి ఏదైతే గవర్నమెంట్ వైపు నుంచి డబ్బులు ఇస్తారో దాంట్లో నువ్వు పర్సంటేజ్ తీసుకున్నావా లేదా, నేను గట్టిగా మాట్లాడిన తర్వాత డబ్బులు వెనక్కి ఇచ్చావా లేదా, అది ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది? పోతారం భాష అనే వ్యక్తి, శంకర్రావు ఎంపీపీగా ఉన్నాడు, జడ్పీటీసీగా ఉన్నాడు, ముక్తావాస్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కూడా నీతో పాటు తిరిగిన వారు, నీతో పాటు పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరి దగ్గర డబ్బులు తీసుకొని ఇదేం పద్ధతి? క్యారెక్టర్ అసాసినేషన్ కానీ, టాపిక్ డివర్షన్ కానీ, ఇవన్నీ కూడా మీకు ఎవరో బ్రీఫ్ చేస్తూ ఉన్నారు. నేను వారికి చెప్తా ఉన్నా, మీరే మొదలు పెట్టారు, ఇప్పుడు దీన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. సరైన సమయంలో తప్పకుండా వచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కటి ఉపయోగించుకొని పేరులు తీసుకుని కూడా మాట్లాడతారని చెప్పి అందరూ కూడా తెలియజేస్తాం. వైసీపీ రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ తప్పుడు మెడికల్ సర్టిఫికెట్లతో మధ్యంతర బెయిల్ పొందిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి సీల్డ్ కవర్లో నివేదిక ఇవ్వాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. చంద్రబాబు, పవన్, లోకేష్ను దూషించిన కేసులో రాజమహేంద్రవరం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనారోగ్యంగా ఉన్న తన తల్లికి ఆసుపత్రిలో సహాయంగా ఉండాలంటూ కోర్టును బురిడి కొట్టించారు. గుంటూరు లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యుడు పివి రాఘవశర్మ పేరుతో తప్పుడు సర్టిఫికేట్ కోర్టుకు సమర్పించారు. అయితే మధ్యంతర బెయిల్ ముగిసేలోగా జైల్లో ఎందుకు లొంగిపోలేదో వివరణ ఇవ్వాలని న్యాయస్థానం బోరుగడ్డను ఆదేశించింది. తదుపరి విచారణను వారం పాటు వాయిదా వేసింది. బెట్టింగ్ వల్ల జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేరని వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు శ్యామలను 3 గంటలకు పైగా ప్రశ్నించారు. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న శ్యామల ఆ తర్వాతే విచారణకు హాజరయ్యారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు, విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అనఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్గా ఇది తప్పు అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా చెప్తున్నాను. 5,258 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్కు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. టీటీడీ ఆస్తులు కాపాడేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ మూలాలున్న వివిధ ప్రాంతాల్లోని ఆలయాల పునరుద్ధరణకు తీర్మానం చేశారు. 7 కొండలను ఆనుకొని ఎలాంటి ప్రైవేట్ నిర్మాణాలు చేయకూడదన్న చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా ముంతాజ్ హోటల్ సహా ఇతర సంస్థలకు ఇచ్చిన 50 ఎకరాలను వెనక్కి తీసుకుని ప్రత్యామ్నాయంగా వేరే స్థలాలు కేటాయించనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వ హయాంలో బ్రేక్ దర్శనాల సమయాన్ని మార్చిన తీరుపై పాత విధానంలో బ్రేక్ దర్శనాల విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించాలని నిర్ణయం తీసుకుంది. సైన్స్ సిటీకి 20 ఏకర్స్ ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఫ్యామిలీస్తో వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలా మంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలా మంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టి తీసి దాన్ని కూడా ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. ఢిల్లీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ నివాసంలో నోట్ల కట్టలు దొరికాయన్న ఆరోపణల వేళ ఆయనను విధుల నుంచి దూరంగా ఉంచాలని ఢిల్లీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ న్యాయపరమైన విధులకు దూరంగా ఉండాలని ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. అటు ఈ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడడం ఇదే తొలిసారని, ఈ సంఘటనతో ప్రజలకు న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతిందని ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు.
వెంటనే ఆయన రాజీనామా చేయాలని, పార్లమెంటులో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్ చేశారు. గతంలో ఓ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి మరుసటి రోజే రాజకీయ పార్టీలో చేరడం, ఓ సీజేఐ పదవీ విరమణ చేసి పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు మరో న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం, ఇలాంటి ఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సిపిఐ ఎంపీ సి సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎంఎంటీఎస్ రైలులో అనంతపురం జిల్లా యువతిపై అత్యాచార యత్నం కేసులో జీఆర్పీ పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితుడు బలాత్కారం చేస్తున్న క్రమంలో కదులుతున్న రైలు నుంచి కిందకు దూకిన యువతి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అయితే బోగిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కేసును ఛేదించడం పోలీసులకు సవాల్గా మారింది. బాధితురాలితో మాట్లాడిన పోలీసులు ఆమె నుంచి కొన్ని వివరాలు సేకరించారు. మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని జీఆర్పీ ఎస్పీ చందనాదీప్తి తెలిపారు. పార్లమెంటు ప్రాంగణంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏపీ గిరిజన సహకార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాఫీ స్టాల్స్ను లోక్సభ క్యాంటీన్లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, రాజ్యసభ క్యాంటీన్లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జోయల్ ఓరం, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, టీడీపీ, బీజేపీ ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం అరకు కాఫీకి ప్రచారం కల్పించడం గర్వంగా ఉందని పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్ర రాష్ట్రంలోని డబుల్ ఇంజన్ సర్కార్ అరకు కాఫీని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు సహా వివిధ రాష్ట్రాల ఎంపీలు అరకు కాఫీ రుచిని ఆస్వాదించారు. ప్రతి భారతీయుడు అరకు కాఫీని సేవించాలని కోరారు.